ఈ ప్రపంచంలో మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి, కానీ అన్నిటికంటే పెద్ద మిస్టరీ ఈజిప్ట్లోని పిరమిడ్లు. 4500 ఏళ్ల క్రితం టెక్నాలజీ లేదు, కరెంట్ లేదు, కనీసం చెక్కలతో చేసిన బండ్లు కూడా సరిగ్గా లేని ఆ రోజుల్లో ఆకాశాన్ని తాకే ఈ రాతి కట్టడాలు ఎలా సాధ్యమయ్యాయి? ఇది కేవలం రాజుల సమాధుల, లేదా మనకు తెలియని ఏదో ఒక అడ్వాన్స్డ్ సైన్స్ దీని వెనక ఉందా? ఈ రోజు ఈ వీడియోలో మనం పిరమిడ్లలోని డార్క్ సీక్రెట్స్ గురించి మాట్లాడుకుందాం. గిజాలోని గ్రేట్ పిరమిడ్ని కట్టడానికి 23 లక్షల రాళ్లు వాడారు. ఇందులో ఒక రాయి బరువు 2000 కిలోల నుండి 80,000 కిలోల వరకు ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే, ఈ రాళ్లు ఎక్కడో 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న అస్వాన్ నుండి తెచ్చారు. ఇక్కడే ఒక లాజిక్ ఉంది. 80,000 కిలోల బరువుని ఆ రోజుల్లో ఏ మనుషులు ఎత్తలేరు. ఈ రోజు ఉన్న మోడర్న్ క్రేన్లు కూడా కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి. మరి అంత దూరం నుండి అంత బరువుని ఏ ఆధారం లేకుండా ఎలా తెచ్చారు? ఇది మనుషుల వల్ల అయ్యే పనేనా? ఎక్కడ ఏలియన్స్ అనే మాట బయటికి వస్తుంది. ఎందుకంటే గిజాలోని 3 పిరమిడ్స్ ఆకాశంలోని ఓరియన్స్ బెల్ట్ అనే 3 నక్షత్రాలకి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతాయి. అదే కాకుండా గ్రేట్ పిరమిడ్ యొక్క లొకేషన్ ఎగ్జాక్ట్ గా జియోగ్రాఫికల్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్ లో ఉంది. అంటే ప్రపంచ మ్యాప్ మొత్తానికి అది ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్. కాంపస్ లేకముందు, శాటిలైట్ మ్యాప్స్ లేకముందు ఈజిప్ట్ వాళ్ళకి ఈ సెంటర్ పాయింట్ గురించి, స్టార్ అలైన్మెంట్ గురించి ఎలా తెలిసింది? ఎవరైనా పైన నుండి గైడ్ చేశారా? ఇంకొక షాక్ ఇచ్చే విషయం, పిరమిడ్ లోపల మమ్మీస్ శవాలు ఎప్పుడూ దొరకలేదు. మరి వాటిని ఎందుకు కట్టారు? కొంతమంది రీసెర్చర్లు డేండరా లైట్ అనే ఒక డ్రాయింగ్ ని చూపిస్తున్నారు. ఇందులో ఈజిప్ట్ వాళ్ళు ఒక పెద్ద బల్బు లాంటి పరికరం పట్టుకొని ఉన్నట్టు కనిపిస్తుంది. పిరమిడ్లోని గ్రానైట్ రాళ్ళకి ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేసే పవర్ ఉంది. అంటే పిరమిడ్ సమాధులు కావు, అవి ప్రపంచంలో మొదటి వైర్లెస్ పవర్ ప్లాంట్స్ అని కొందరి నమ్మకం. 2017లో సైంటిస్టులు మువాన్ రేడియోగ్రఫీ తోటి స్కాన్స్ చేసినప్పుడు పిరమిడ్ మధ్యలో ఒక పెద్ద బిగ్ వాయిడ్, ఖాళీ ప్రదేశం ఉన్నట్టు తెలిసింది. అది ఏమిటి? అక్కడ ఏమి దాచిపెట్టారు? ఈజిప్ట్ గవర్నమెంట్ అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఆ సీక్రెట్ ఛాంబర్స్ లో ఏముందో తెలిస్తే మనం చదివిన చరిత్ర మొత్తం మారిపోవచ్చు. ఈజిప్ట్ పిరమిడ్స్ మనుషుల కష్టానికి నిదర్శనమా, లేదా వేరొక లోకం నుండి వచ్చిన అతిథుల సృష్ట? సైన్స్ దీనికి ఇంకా పూర్తిగా సమాధానం చెప్పలేకపోతుంది. కానీ ఒకటి మాత్రం నిజం, మనకు తెలిసిన ప్రపంచం కంటే మనకు తెలియని ప్రపంచం చాలా పెద్దది. మీరేమనుకుంటున్నారు? ఏలియన్స్ హెల్ప్ తీసుకున్నారా, లేదా మనుషులే అంత గొప్ప వాళ్ళ? కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి నాలెడ్జ్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.